హలో అండి. అసలు ఈ ఎండలు బయట చంపేస్తున్నాయండి బాబు. అందుకే మేము బయటికెళ్ళి ఒక పుచ్చకాయ ముక్క తెచ్చుకున్నాం. అంటే పుచ్చకాయ ముక్క కాదు, ఇది 2 కేజీలు ఉంది. అయితే 2 కేజీలు రూ. 60 ఏమో తీసుకున్నట్టున్నారు. అయితే ఇది తెచ్చుకొని అట్ట కట్ చేసుకొని తింటంటే ఉందండి, ఒక రేంజ్లో ఉంది నిన్నైతే మాకు. అయితే ఇది ఎర్రగా ఉందని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎర్రగా ఉండడానికి ఒకటే రీజను. మేము ముందే మెచ్యూరిటీ ఇండిసెస్ ఏంది అని చెప్పేసి గూగుల్లో టైప్ చేసి తెచ్చుకున్నాం అనమాట. అయితే అదంతా చూసి తెచ్చుకునేసరికి మాకు మంచి ఎర్రటి పండు అయితే దొరికింది ఈరోజు మాకు. అయితే ఇది తింటంటే తీయగా ఉందండి బాబు, మామూలుగా లేదు. చాలా బాగుంది తింటంటే. సో మీరు కూడా కావాలంటే తెచ్చుకొని తినేయండి. మరి ఇక ఈరోజు ఆదివారం కదా, అందుకనే చికెన్ తెచ్చుకుందాం అని అనిపించింది మా అందరికీ. అయితే కొంచెం 1.5 కేజీన్నర అయితే ఉంది ఇది. సో చికెన్ తెచ్చేసుకొని వండేద్దామని చెప్పేసి ప్లేట్లో వేసాం. వండే ముందు దీన్ని కడగాలి కదండి. సో కడగాలని చెప్పేసి మా ఫ్రెండ్కి ఇచ్చాను. వాడు కడుగు చూస్తే మీకు తినబుద్ధి కూడా కాదనమాట. అంత దారుణంగా చూడండి, లెఫ్ట్ హ్యాండ్తో కడుగుతాడు వాడు. లెఫ్ట్ హ్యాండ్తో కడుగుతాడు, అదే అన్నిటితో. చూశారు కదా, వాడు కడగటం చూస్తే అసలు తినబుద్ధి కూడా కాదు ఎవరికైనా సరే. అయితే ఇలాంటి ఫ్రెండ్ మీలో ఎవరైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. సో చూశారు కదండి, వాడు కడగటం చూడండి, అసలు ఒక రేంజ్లో కడుగుతాడు, పిసుకుతాడు అనమాట అన్నిటి నట్టనే. సో 2 చేతులు చూడండి, ఇప్పుడు 2 చేతులు పెట్టాడు వాడు. సో 2 చేతులతో కిందకి పైకి అంటున్నాడు వాడు. చూశారు కదా, వాడు పిసుకుడు, వాడు కడుగుడు, అబ్బో.